అది మార్క్ మూవీ మార్క్ కన్నడ ఆ తర్వాత నాకు ఆపర్చునిటీస్ బిగ్ యాక్టర్ తో కూడా వచ్చింది. కానీ అదే నేను చెప్పాను కదా, నాకు రమణీ కళ్యాణం ఫిక్స్ అయింది. ఓకే, నౌ ఐ రియలీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ మూవీ. అట్లా ఓకే, లెట్ మీ వెయిట్ అట్లా. అదేలేండి. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గరైనా మీ మీద, ఒక ప్రతి యాక్టర్కి వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, యంగ్స్టర్స్ హూ మేక్ అన్ ఎంట్రీ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళందరి మీద ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బికాస్ దే లవ్ సంబడి, దట్ ఇన్ఫ్లుయెన్స్ క్యారీస్. ఇప్పుడు మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఏ యాక్ట్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద? సౌందర్య ఈజ్ ఆల్సో ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. You know Saundarya? Of course I know. She is from Kolar. Okay. సో అట్లా నాకు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అడుగుతున్నాను, అది మీరే చెప్పాలి. అలా కాదు, మీకు మీ పర్సనల్ ఇంప్రెషన్స్ అని ఉంటాయి కదా ఎవరికైనా. ఇప్పుడు ఒక ప్లేయర్కి ఉంటుంది, ఒక యాక్ట్రెస్కి ఉంటుంది, ఒక సింగర్కి ఉంటుంది. అట్లా అని చెయ్యాలా లేదంటే నా ఫేవరెట్ నా ఫేవరెట్ అంటే నాకు ఐ లవ్ అనుష్క శెట్టి మ్యామ్. షీ ఈస్ వెరీ ఎలిగెంట్ అండ్ స్వీట్. బట్ హర్ పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. అందుకే తను చేసిన క్యారెక్టర్లు కూడా. అరుంధతి చూసారా? ఆఫ్ కోర్స్, ఎవ్రీబడి వుడ్ హావ్ వాచ్డ్ అరుంధతి. yes, that's what I'm asking. సో నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే కొన్ని క్యారెక్టర్లు చేసేటప్పుడు కొంతమంది సీనియర్ యాక్టర్స్ని కొంతమంది ఫాలో అయిపోతారు. మీరు బ్లైండ్ క్యారెక్టర్ కదా, బ్లైండ్గా ఫాలో అయిపోతారు కొంతమందిని. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ యాక్ట్రెసెస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. అలాగే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద లేదు? నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఇప్పుడు ఒక సినిమాలో మీరు ఒక క్యారెక్టర్గా ఆడియన్స్ని కన్విన్స్ చేస్తే చాలు. అది ఇఫ్ యూ యునో సీన్ అస్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఒక యాక్టర్ నేను ఏం నమ్ముతున్నానంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద దీప్షికాగా కనిపిస్తానంటే ఐ డోంట్ థింక్ ఐ వాన్ ద ఫ్రేమ్. ఇప్పుడు ఇఫ్ ఐ సీన్ అ సంజన, దెన్ ఐ థింక్ ఐ జస్టిఫైడ్ ద రోల్. సో ఎందుకంటే అందరూ సేమ్ కాదు కదా, మీకు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటాయి, అందరికీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, నాకు డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటాయి. ఒక డైరెక్టర్ ఒక స్టోరీ క్యారెక్టర్ రాస్తారు, దాని క్యారెక్టర్కి పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటాయి కదా. అది ఎట్లా నేను ఐ కెనాట్ ప్లే ద యూనో లైక్ ఐ ఎమ్. ఇట్ షుడ్ బి కన్విన్స్డ్ అస్ దట్ క్యారెక్టర్, whatever that character, that trait has. So even that comes from small nuances also. If you notice, Mark lo kuda na body language will be different, and Ramani Kalyanam lo my body language would be different. So small details are very important. Okay. To ippudu you are there, your personality, the way you are sitting, you have certain habitual things kada. So yes. You are looking like like this. Yes. Like this you're talking. So atla ఎవరికి ఉండే పర్సనల్ మీరు అన్నట్టుగా హ్యాబిట్స్ అనండి, బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ యాక్టర్స్కి వచ్చేసరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ టు కంప్లై విత్ ది క్యారెక్టర్. ఇప్పుడు మీరు బ్లైండ్ క్యారెక్టర్ ఇందులోని మీరు యూ హ్యావ్ టు బీ 100% ఒక బ్లైండ్ గర్ల్లా కనిపించాలి. నేను చాలాసేపు ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఐ డిడ్ నాట్ థింక్ దట్ యూఆర్ బ్లైండ్ గర్ల్ ఇన్ దిస్. ఎందుకు తెలుసా, సంజనాకి సింపతి వద్దు, షీఈస్ నాట్ సీకింగ్ ఫర్ సింపతి. అట్లా ఉన్నప్పుడు చాలాసేపు షీ విల్ యాక్ట్ వెరీ నార్మల్. షీ విల్ నాట్ షో హర్ వీక్నెస్, షీ విల్ నాట్ షో దట్ షీ ఈస్ బ్లైండ్. నార్మల్గా ఉండుతారు. అట్లా ఈ క్యారెక్టర్స్లో చాలా లేయర్స్ ఉంటాయి. సో అది ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ నాకు, ఎందుకంటే ఐ షుడ్ లుక్ లైక్ నార్మల్ పర్సన్ ఆల్సో. వెన్ పీపుల్ అరౌండ్ దే నో దట్ ఐఎమ్ విజువల్లీ ఇంపైర్డ్, అప్పుడు నేను బ్లైండ్గా కనిపించాలి. అట్లా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నోటీస్ చేసే వరకు మీరు బ్లైండ్ గర్ల్ కాదు. అవును. యూ డోంట్ ఎక్స్పోజ్ ఇట్ టు ఎనీబడి ఆర్ యూ డోంట్ సీక్ సింపతి ఫ్రమ్ అదర్స్. దట్స్ గుడ్. మంచి అండర్స్టాండింగ్, ఒక క్యారెక్టర్ పట్ల అలాంటి అండర్స్టాండింగ్ ఉంటే. ఇదంతా మీ డైరెక్టర్ చెప్పిందేనా మీకు, మీ ఇవల్యూషనా? నేను స్క్రిప్ట్ చదివాను ముందు. స్క్రిప్ట్ చదివిన తర్వాత
యాక్చువల్లీ మనకి 3 రోజులు ఎట్లా చేయాలి ఒక డిస్కషన్. అందరితో నేను ఒపీనియన్ అడిగాను. యాక్టర్తో, నేను చేస్తున్న శ్రీనివాస్ గారితో, అందరితో నేను చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఒపీనియన్ మ్యాటర్డ్. ఎందుకంటే ఇట్లా ఇఫ్ ఐ జస్ట్ నార్మలీ యాక్ట్ దెన్ ఆడియన్స్ విల్ నాట్ బి కన్విన్స్డ్, ఆడియన్స్ విల్ నాట్ సీ మీ యాజ్ అ బ్లైండ్ గర్ల్ కదా. అది ఒక చాలా నాకు భయం వేసింది. అయ్యో ఎట్లా అని 3 days ఫుల్ కన్ఫ్యూషన్, ఎలా చేయాలి ఇది ఇది అది. అండ్ దెన్ వీ కేమ్ టు సర్టెన్ థింగ్స్. ఓకే సంజన, దిస్ ఇస్ సంజన. సంజన విల్ బి లైక్ డార్క్నెస్లో స్టిక్ యూస్ చేస్తుంది, తర్వాత ఇట్లా బ్యాలెన్స్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా యూనో క్యారెక్టర్స్ ఉంటాయి. అట్లా వీ ఫిక్స్డ్ సర్టెన్ థింగ్స్. సో ఇట్ టుక్ 3 days ఫర్ దట్ while performing also. Good. For that 3 days, I am not convinced with that footage. Okay. After then only I came to an ideology. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ ఫాదర్? Father is doing a business. He is into logistics. My mom is a housewife only. We are a very ఆర్థోడాక్స్? not orthodox ani kaadu. We are very like normal family. They kind of have seen my my నాన్న ఎప్పుడు నాతో ఒకటి చెప్తారు, యోర్ లైఫ్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్. దట్స్ వాట్ హి సేస్. సో అప్పుడే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నా చేతిలో. సో దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ మీ. వాట్ ఎవర్ ఐ డూ, ఎప్పుడు ఓకే నేను ఏదో చేస్తాను అట్లా దే బిలీవ్ చేస్తారు. అది నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది యంగ్ టైం నుంచి. ఓకే సో వీ హ్యావ్ టు డూ గుడ్. అట్లా ఈ సినిమాలో కూడా డైరెక్టర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ నాతో ఇచ్చారు. నేను యాక్ట్రెస్ మాత్రం దీంట్లో చేయలేదు. ఐ వాస్ పార్టిసిపేటెడ్ ఇన్ అదర్ క్రాఫ్ట్స్ ఆల్సో. మోడలింగ్ లో ఉన్నారా మీరు? అన్ని ఎవ్రీథింగ్. సో ఐ డూ స్టైలింగ్ ఆల్సో, సో లాట్ ఆఫ్ థింగ్స్. సో అట్లా ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చితే నాకు only fear I'll get is with my responsibilities. Of course. Yeah. Responsibility is always fearsome. అవును. దానిలో డౌట్ ఏం లేదు. సో మీరు ఇంకా ఈ సినిమా తర్వాత మీకు స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుందేమో. తెలియట్లేదు నాకు అది. సినిమా రిలీజ్ అయ్యి దాని తాలూకా రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకున్నారు సినిమా, వీటన్నిటి మీద మీ కెరీర్ ఆధారపడి ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి ఒక ఐడియా, ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఓ ఈ ఆర్టిస్ట్ని దీనికి పెట్టుకోవచ్చు మనం అనే ఒక జడ్జిమెంట్ వస్తుంది. మీరు ఇంకా మాస్ క్యారెక్టర్లు కూడా మీరు రజనీకాంత్ గారి పేరే చెప్తే ఇంకా అది అల్టిమేట్ కదా, అల్టిమేట్ ఫామ్. గుడ్. ఈ హిందీ వైపు వెళ్ళే అవకాశం, బాలీవుడ్ అవన్నీ ట్రై చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ రేపు సినిమా అనేది గ్లోబల్ విలేజ్ అయిపోయింది కదా, ఆల్ ఇండియా. అటుపక్క ఏమి మీ దృష్టి? ఇప్పుడు వరకు నేను అట్లా ట్రై చేయలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. సో కమ్స్ ఇట్ కమ్స్. That's good.